దేవుడి మంత్రి అంటే ఒక సెంటిమెంట్. మొత్తం రాష్ట్రం తెలుగుదేశం వచ్చిన 83 నుంచి చూసుకుంటే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అని లెక్కేస్తారు. ఎవరు అధికారంలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కాలంలో రాజకీయ భవిష్యత్తు లేకపోతే మరొక రకమైనటువంటి సమస్యలు పాలవుతూ వచ్చారన్నటువంటిది ఒక పేరు ఉండిపోయింది. గతంలో చూసుకుంటే ఎంఎస్ఆర్ దగ్గర నుంచి మన దగ్గర ఇంతకుముందు చేసినటువంటి అనేక మంది మంత్రులు ఆ విధమైనటువంటి సమస్యలే ఫేస్ చేస్తూ వచ్చారు. సింహాద్రి సత్యనారాయణ, మాణిక్యాలరావు, అట్లాగే ఈవెన్ మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్, మళ్ళీ తర్వాత చూస్తే ఓటమి పాలయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మళ్ళీ ఓటమి పాలయ్యారు. దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళకి అది సెంటిమెంట్ అయిపోయింది. ఆ తర్వాత మొత్తం మీద ఒక్కళ్ళో ఏమో ఆ తర్వాత కూడా రాజకీయ భవిష్యత్తు కొనసాగింది. మిగతా వాళ్ళందరూ దేవాదాయ శాఖ మంత్రి తర్వాతన ఏదో ఒక రకమైన తిప్పలు పడ్డారు. ఇప్పుడు అలాంటి కీలకమైన శాఖ బట్ చాలా ముఖ్యమైనటువంటి మంచి చేస్తే 10 మంది గుర్తుపెట్టుకునేటువంటిది. అలాగే దేవుడి మంత్రి అంటే దేవుళ్ళకి సంబంధించి మంత్రి కాదు, దేవుడి దగ్గరకు వచ్చే భక్తులకి సేవ చేసే మంత్రిత్వ శాఖ. అవి సక్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆలయాలకు సంబంధించి భక్తులకి ఆలయాలకి మధ్యన అనుసంధానం మరింత చక్కగా ఏర్పాటు చేయగలిగితే మంచి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ సెంటిమెంట్ అనేది వెంటాడుతూ ఉంటుంది.